కథ వానకారు నుండి పూలకారు వరకు. శీర్షిక చైత్రం. రచన మాధురి ఇంగువ. గాత్రం మాధురి ఇంగువ. కిటికీ గుండా బయటకు చూస్తోంది చైత్ర. వసంత ఋతువు వచ్చినట్టుంది. ఊరంతా ఆనందంగా పూలకారు విరబూసింది, ఆమె మనసులో కూడా. దానికి కారణం ఆమెకు వచ్చిన కొత్త ఉద్యోగమే. కానీ గతంలో ఈమెకు ఈ పూలకారు కనపడలేదు. ఎటు చూసినా వానకారు నల్లని మబ్బులే. ఆమెకు చెదురుమదురుగా గతం గుర్తుకు వచ్చింది. కొన్ని నెలల క్రితం ఊరంతా ఆమె మనసులాగానే అల్లకల్లోలంగా ఉంది. ఆమె ప్రకృతికి ప్రతిరూపమో, ప్రకృతే ఆమెకు ప్రతిరూపమో తెలియడం లేదు. ఆమె మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది. దేవుడా, ఏమిటి పరీక్ష? నా జీవితాన్ని చూసి ఈ ఋతువుల రంగులు గీస్తున్నావా, లేక ఋతువుల ఆటుపోటు చూసి నా తలరాత రాస్తున్నావా? అచ్చం నా జీవితంలాగానే ఉంది కదయ్యా బయట ప్రకృతి కూడా. ఎండల వేడిమికి అల్లాడిన ప్రాణాలకి శ్రావణమాసం వచ్చిందని సేద తీర్చుకుని ఆనందించే లోపు తుఫానులతో అల్లకల్లోలం సృష్టిస్తున్నావు. ఏంటి స్వామి నీ ప్రణాళిక? ఈ నడక ఏ గమ్యం కోసం? ఇలా వారం రోజులుగా ఒకటే ముసురు పట్టి ఉంటే ఎలా? అసలు ఇది పగలో రాత్రో తెలియనివ్వకుండా ఆకాశాన్ని నల్లమబ్బులు మింగేస్తున్నాయి. పడగ విప్పిన మేఘాలు రాక్షస సర్పాల్లా కాలకూటపు వర్షాన్ని చిమ్ముతున్నాయి. జలప్రళయం సంభవిస్తుందా అన్నట్టుగా ఉంది లోకం. అచ్చం నా జీవితంలాగా. ఏం సందేశం ఇస్తున్నావు స్వామి నాకు? కనిపించని దేవుడితో వినిపించని భాషలో సంభాషిస్తోంది చైత్ర మనసు. బయట కురుస్తున్న వర్షం కన్నా లోతైన వర్షం ఆమె కళ్ళలోనే కురుస్తోంది. గుండెను కాల్చేస్తున్న ఒంటరితనం, ప్రేమరాహిత్యం అవి మాత్రమే కాదు, చెంపలు కాల్చేస్తున్న కన్నీరు. ఎంత తుడుచుకున్నా గుండెల్లో సునామీ అంతమవటం లేదు చైత్ర జీవితంలో. 25 ఏళ్ల చైత్ర ఒక రచయిత్రి. ఆమె భావాలన్నీ పంజరాలను సంకెళ్లను తెంచుకున్న పావురాల్లా స్వేచ్ఛగా ఉంటాయి. బాల్యం నుండే ఆమె ఆలోచనలు సమకాలీకుల కన్నా 25 ఏళ్లు ముందుండేవి. ఆమె పరిపక్వతకు తల్లిదండ్రులు, సమాజం పెట్టిన పేరు ముదురు నాపసాని. ఆమెని అర్థం చేసుకునేవారే లేక చాలాసార్లు ఒంటరితనంలో కూరుకుపోయేది చైత్ర. ఆ ఒంటరితనంలో ఒక చిరుదీపమంత ప్రేమ కోసం పరితపించేది. ఆమె పరిపక్వతను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి కోసం ఆమె మనసు వెతికేది. ఒంటరితనాలు చాలాసార్లు కన్నీళ్లై ఆమెను కాల్చేశాయి. సాధారణంగా ఆడపిల్లకు పుట్టినింట్లో స్వేచ్ఛ, ఆనందం తారాస్థాయిలో ఉంటాయి. కానీ చైత్రకు మాత్రం పుట్టినిల్లు ఎండాకాలం ఎడారిలా నిప్పుల కొలిమిలా ఉండేది. ఆ నరకం నుండి బయటపడడానికి ఏం చెయ్యాలో తోచేది కాదు చైత్రకు. కాలగమనంలో 20 ఏళ్ల చైత్రకు పెళ్ళయింది. అలా పెళ్ళైన కొత్తల్లో ఒకనాడు బాల్య స్నేహితురాలు శ్రావణి గుడిలో కలిసింది. వాళ్ళు పరమానందంగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారు. ఈ సమాజం ఇంకా నిన్నలలోనే ఉంది శ్రావణి, నాలాగా రేపటిని దర్శించే స్థాయికి చేరలేదు అన్నది చైత్ర. శ్రావణి, చైత్ర బాల్యం నుండి ఒకే బడిలో చదువుకున్నారు. ఒకరి జీవితాలు ఒకరు పూర్తిగా తెలుసుకున్నారు. చైత్ర మాటలు శ్రావణికి కొత్త కాదు. నిజమే చైత్ర, నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా. మన విద్యా విధానంలోని లోపాల గురించి, పేరెంటింగ్లోని లోపాల గురించి, సమాజం స్త్రీలపైన పెట్టిన ఒత్తిడి గురించి, వైవాహిక జీవితం గురించి నీకు చిన్నప్పటి నుండి ఒక క్లారిటీ, ఒక అవగాహన, ఒక వాగ్ధాటి ఉండేవి. కానీ నీ మాటకెవరూ విలువిచ్చేవాళ్ళు కాదు. మనుషుల్లో నువ్వు రావాలనుకున్న మార్పు ఆనాడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ తరం కుర్రకారు అర్థం చేసుకోగలరు అని నేను అనుకుంటున్నాను. మన ముందు తరం వాళ్ళకి నీ భావాలు అసలు అర్థమయ్యేవి కాదు. అసలు నీ ప్రతిపాదనలు వాళ్ళు ఆమోదించేవాళ్ళు కాదు. అమ్మో, నీ లైఫ్ స్టైల్ చూసి, నీ ఆలోచన మాట తీరు చూసి, నీ ఇండివిజువాలిటీ చూసి ఎంతమంది ఎన్నెన్ని నిందలు వేశారో. ఇప్పుడు వాళ్ళు తాతయ్యలు, అమ్మమ్మలు అయ్యాక కానీ తెలిసి రాలేదు నీ ఐడియాలజీస్లోని డెప్త్ ఎంతో అన్నది శ్రావణి. అందుకేగా నా భావాలన్నీ కలగలిపి కథలు రాసేదాన్ని. అవి భావితరాలకు మార్గదర్శకం చెయ్యాలి. అంతకంటే సార్థకత ఏముంటుంది నా కష్టానికి అన్నది చైత్ర. అసలు నీకున్న అవుట్లుక్కి నిన్ను ఎలాంటి చదువులు చదివించాలి, కానీ ఎలాంటి చదువులు చెప్పించారు మీ నాన్నగారు అంటున్నాను. నేమీ అనుకోకు చైత్ర. అసలు నువ్వు పుట్టడమే తనకు మైనస్ అంటూ ఉండేవారు మీ నాన్నగారు తరచూ మా నాన్నగారితో. నీకు తిండి పెట్టడం, బట్టలు కొనిపెట్టడం, చదువు చెప్పించడం అన్నీ వేస్ట్ అనేవారు.
చాలా ఏడుపు వచ్చేసేది ఆయన ప్రవర్తన చూసి నాకు. అలాంటిది 20 ఏళ్ళు నువ్వు ఆ నరకాన్ని ఎలా భరించావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా బయటపడ్డావు. ఇకనైనా కొత్త పూలకారు తోటలో స్వేచ్ఛగా బ్రతుకు. మీ వారు మన జనరేషన్ కిడ్ కాబట్టి మన భావాలను కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. నీకు చిన్నప్పటి నుండి దొరకని ప్రోత్సాహం మీ వారి వల్ల దొరుకుతుందేమో. ఇకనైనా నువ్వు కన్న కలలన్నీ నిజం చేసుకో. ఆల్ ది బెస్ట్. నీ లైఫ్ కన్నీళ్ల వానకారు నుండి ఆనందాల పూలకారు చేరే వరకు నీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నది శ్రావణి ఆనందంగా చైత్రను కౌగిలించుకుంటూ. ఆ మాటలకు చైత్ర మనసు రెక్కలు తొడిగింది. శ్రావణి ఆల్ ది బెస్ట్ చెప్పి అప్పుడే 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్లలో చైత్ర కన్నీళ్ల వానకారు విరబూసే పూలకారైందా? ఎలా అవుతుంది? పెళ్లితో శుభం కార్డు పడేది సినిమాల్లోనే. ఆడదానికి జీవితం అనే పుస్తకం తెరుచుకునేది పెళ్ళయ్యాకనే. సంకెళ్ళు తెంచుకుని స్వేచ్ఛాలోకంలోకి వచ్చాననుకుంది చైత్ర. కానీ 3 నెలలకే తెలిసిపోయింది ఆమెకు తాను ఎడారి నుండి సుడిగుండంలోకి వచ్చి పడిందని. చైత్ర భర్త శరత్ ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం పుట్టవలసిన వాడు పొరపాటున ఇప్పుడు పుట్టాడు. అచ్చం తన తండ్రికి సరిపోతాడు. పెళ్ళయ్యాక ఆడది చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, పుట్టింటికి వెళ్ళకూడదు, కథలు రాయకూడదు, నవలలు చదివి చెడిపోకూడదు, చీరలు తప్ప వేరే ఏమీ వేసుకోకూడదు, చుట్టాలని స్నేహితులని సోషల్ లైఫ్ని పూర్తిగా వదిలేసి ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండాలి. భర్త కొట్టినా నోరు మూసుకోవాలి. సొంత బుర్ర వాడకుండా భర్తగారు ఎలా ప్రోగ్రామింగ్ చేస్తే ఆ బుర్రని అలాగే వాడాలి. ఇలాంటి బూజు పట్టిన ఛాందస భావాల కుప్ప శరత్. చెప్పుకుంటూ పోతే అతగాడి లోపాలు కోటి. చైత్రకు అర్థమైంది పెళ్లి ఆమెకు కొత్త సంకెళ్ళు వేసిందని. చిన్నరాయిని తీసి పెద్దరాయిని నెత్తిమీద పెట్టుకున్న భావన కలిగింది చైత్రకు. కానీ వివాహమనే సంకెళ్ళు తెంచుకుంటే ఈ సమాజం ఆమె మీద అపనిందలు వేయడమే కాదు, ఆమె కన్నతల్లి పెంపకాన్ని కూడా వేలెత్తి చూపిస్తుంది అని వెనకడుగు వేసింది చైత్ర. ఇప్పుడు ఆ కన్నతల్లే గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్నదని తెలిసింది. ఏమీ వెళ్ళక్కర్లేదు. నువ్వు వెళ్ళి చేయి పెట్టి ఆమె గుండె నొప్పిని తీసేస్తావా? ఆమె కర్మను ఆమెనే అనుభవించనివ్వు. నువ్వు నోరు మూసుకుని మూలపడుండు అని ఆజ్ఞాపించాడు శరత్. స్థాణువైపోయింది చైత్ర. దురదృష్టవశాత్తు చైత్ర తల్లి గుండెపోటుతో కన్ను మూసిందన్న వార్త తెలిసింది. అయినా భర్త కానీ అత్తమామలు కానీ ఆమెను వెళ్ళనివ్వలేదు. ఒక్క శరత్ మాత్రమే కాదు, అతడి తల్లి తండ్రి అక్క అన్న మేనమామలు మేనత్తలు అందరూ చైత్ర మీద ఆధిపత్యం చేసి ఆమెను ఒక పురుగును చూసినట్టు చూసేవాళ్ళు. నెమ్మదిగా మార్చుకుందాం, గొడవలొద్దు అని తనకు తానే సర్ది చెప్పుకుంది చైత్ర. వాళ్ళ ఆలోచనా ధోరణిలో మార్పు కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తోంది 5 ఏళ్ల నుండి. ఆమె ఏమి మాట్లాడినా శరత్ ఈసడించుకునేవాడు తప్ప అర్థం చేసుకునేవాడు కాదు. ఆమె భావాలకు సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. ఎన్నోసార్లు అతడి మేలీగో దెబ్బతిని ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. అయినా భరించింది చైత్ర. కానీ ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. చివరికి కన్నతల్లి మరణిస్తే కూడా చూడ్డానికి పంపని ఈ రాక్షసుల మధ్య ప్రేమ కోసం అర్రులు చాచడం వృధా. వీళ్ళని మార్చుకోవడం అసాధ్యం. ఇది కాదు నేను కోరుకున్న జీవితం, ఇది కాదు నేను కలలు కన్న భవిష్యత్తు. నేను ఉండవలసింది ఇక్కడ కాదు, నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు. ఎడారిని వదిలించుకుని సుడిగుండంలో వచ్చి పడ్డాను. ఆ ఎడారి నుండి బయటపడిన దాన్ని ఈ సముద్రాన్ని వదిలించుకుని ఒడ్డుకు చేరుకోలేనా అనుకుని ఒక గట్టి నిర్ణయం తీసుకుంది చైత్ర. కానీ ఆ నిర్ణయాన్ని అమలుపరచాలంటే వారం రోజులుగా ఒకటే ముసురు కమ్మేసింది. ఏ దేవుడు విన్నాడో చైత్ర కన్నీటి భాషను. నెమ్మదిగా ముసురు తగ్గి వెచ్చని ఎండ పొడచూపింది. చైత్ర మనసు కూడా పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుణ్ణి చూసినట్టు విచ్చుకుంది. ఒకరోజు ఇంట్లో మగవారందరూ ఉద్యోగాలకి వెళ్లారు, శరత్తో సహా. చాకిరి ఈమెకు వదిలి ఆడవాళ్లంతా పక్కింటికి ఎదురింటికి పెత్తనాలకు వెళ్లారు. ఇదే సరైన సందు అని భావించింది చైత్ర. చైత్ర తన సర్టిఫికేట్స్ బట్టలు సర్దుకుని ఒక గుడ్ బై లేఖ రాసిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. శ్రావణి ఆమెను ఆదరించింది. లా చదివిన శ్రావణి చైత్రకు విడాకులు త్వరగానే ఇప్పించింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. చైత్ర శ్రావణి దగ్గర ఉంటూ కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంది. ఆ తర్వాత ఒకరోజు
ఎయిర్పోర్ట్లో శ్రావణికి వీడ్కోలు చెబుతూ చైత్ర భావోద్వేగానికి గురైంది. 3వ జన్మ ఎత్తబోతున్నావు, ఆనందంగా ఉండు చైత్ర అన్నది శ్రావణి నవ్వుతూ. నువ్వు చెప్పిన వానకారు నుండి పూలకారు వరకు నడుస్తున్నాను అన్నది చైత్ర తన కన్నీళ్లను ఆనందంగా తుడుచుకుంటూ. కన్నీళ్ల వానకారు మాసిపోయి చిరునవ్వుల పూలకారు నీ సొంతమవుతుంది అన్న నమ్మకం నాకుంది చైత్ర అన్నది శ్రావణి. చైత్ర చేతిలో ఆస్ట్రేలియాలో ఐటీ రంగానికి సంబంధించిన జాబ్ ఆఫర్ లెటర్ స్వేచ్ఛగా నవ్వుతోంది. ఆస్ట్రేలియా చేరుకుంది చైత్ర. బెడ్రూమ్ కిటికీలో నుండి ఆస్ట్రేలియా వసంత ఋతువు అందాలను ఆస్వాదిస్తున్న చైత్ర గతాల జ్ఞాపకాలను వీడి ప్రస్తుతానికి వచ్చింది. అప్రయత్నంగా థ్యాంక్ యూ శ్రావణి అన్నది మెరిసే కళ్ళతో. ఇకపైన చైత్ర జీవితం చైతన్యవంతంగా, చైత్ర ఋతువులాగా శోభాయమానంగా ఉంటుందని ఆశిద్దాం.